మిత్రులందరికీ నమస్కారం. చేయూత కొత్త పెన్షన్ల కోసము ఈ రోజు నుంచే దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది అని తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ ఒక సర్క్యులర్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ కొత్త పెన్షన్లకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అర్హతలు ఏమిటి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి అన్న పూర్తి వివరాలను మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియో ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఆ అప్డేట్ వివరాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ నిన్న ఒక సర్క్యులర్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ సర్క్యులర్లో తెలియజేసింది ఏమిటి అంటే, ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయడం జరుగుతుంది అని, ఈ కొత్త పెన్షన్ల కోసము ఈ రోజు నుంచే దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది అని చెప్పేసి అందులో పేర్కొనడం అనేది జరిగింది. అయితే గతంలో ఇక్కడ ప్రజాపాలనలో కానివ్వండి, ఇక్కడ కలెక్టర్ కార్యాలయంలో కానివ్వండి, ఎంపీడీఓ కార్యాలయంలో కానివ్వండి దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని అందులో పేర్కోవడం అనేది జరిగింది. గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే, అంటే మీ అప్లికేషన్ ఆన్లైన్లో ఉందా లేదా అని మీరు తెలుసుకోవాలి అంటే, పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రము మీ వార్డు ఆఫీసర్ను, గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితే మీ పంచాయతీరాజ్ కార్యదర్శిని కలిసి మీ యొక్క పిటిషన్ ఆన్లైన్లో ఉందా లేదా, మీ అప్లికేషన్ మనుగడలో ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. మనుగడలో ఉంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ అప్లికేషన్ ఆన్లైన్లో లేనట్టయితే మళ్ళీ దరఖాస్తు చేసుకోండి. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితే సెక్రటరీ వద్ద, పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే వార్డు ఆఫీసర్ వద్ద మీరు ఎంక్వైరీ చేసుకోండి. అయితే ఇక ఈ దరఖాస్తుల ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ అని కూడా ఇందులో పేర్కోవడం అనేది జరిగింది. అంటే ఎలాంటి చివరి తేదీ అనేది లేదు. ఎప్పుడైనా కానీ మీరు ఈ కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ సర్క్యులర్లో పేర్కోవడం అనేది జరిగింది. అయితే ఈ ఆగస్టు 15వ తేదీన ఈ కొత్త పెన్షన్లను ప్రాధాన్యత క్రమంలో ముందు ఎవరికి ఇస్తారు అంటే, ఇక్కడ ఒంటరి మహిళలకు, వితంతువులకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఆ తర్వాత డయాలసిస్ పేషెంట్లకు, పైలేరియా బాధితులకు, సికిల్ సెల్ ఎనిమియా, హిమోఫిలియా బాధితులకు ముందు ప్రాధాన్యతను కల్పించి ఈ కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇందులో పేర్కోవడం అనేది జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లను ఏ విధంగా ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే, మీరు ముందుగా చేయూత పోర్టల్లోకి వెళ్ళి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి చేయూత అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది, దానిని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవడం తెలియనటువంటి వాళ్ళు ఇక్కడ మనకు జిరాక్స్ సెంటర్లలో, నెట్ సెంటర్లలో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ను మీరు తీసుకొని ఆ అప్లికేషన్ ఫామ్లో ఎలాంటి తప్పులు లేకుండా మీరు ఆ అప్లికేషన్ ఫామ్ని నింపండి. అప్లికేషన్ ఫామ్ పైన మీరు ఏ కేటగిరీ పెన్షన్కు దరఖాస్తు చేసుకుంటున్నారో, ఇక్కడ దివ్యాంగులు అయితే దివ్యాంగుల పెన్షన్ అని పైభాగంలో మెన్షన్ చేయండి. ఇక్కడ వితంతువులు అయితే వితంతువులు అని, ఒంటరి మహిళలు అయితే ఒంటరి మహిళలు అని చెప్పేసి మీరు ఏ కేటగిరీ పెన్షన్కు దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ కేటగిరీని పై భాగంలో అధికారులకు కనిపించే విధంగా మీరు మెన్షన్ చేయండి. ఆ విధంగా మెన్షన్ చేసి ఆ దరఖాస్తు ఫారాన్ని పూర్తిగా మీరు నింపండి. ఈ విధంగా నింపిన తర్వాత ఆ అప్లికేషన్ ఫారానికి మీ యొక్క ఆధార్ కార్డును, మీ యొక్క రేషన్ కార్డును మరియు మీ యొక్క ఓటర్ ఐడి కార్డును జత చేయవలసి ఉంటుంది. వీటితో పాటుగా మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ను, మీకు ఎంత భూమి కలిగి ఉంది అని తెలియజేయడానికి మీ యొక్క పట్టాదార్ పాస్ పుస్తకాన్ని,
జత చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వం ఏ ఏ డాక్యుమెంట్లను అయితే జత చేయమని కోరుతుందో ఆ డాక్యుమెంట్ జిరాక్స్లను అన్నిటినీ కూడా ఆ దరఖాస్తు ఫారానికి మీరు జత చేసి గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రము మీ గ్రామంలోని పంచాయతీ కార్యదర్శికి లేదా మీ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆఫ్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇదే విధంగా పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రము మీ దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి వారు అడిగినటువంటి డాక్యుమెంట్స్ జిరాక్స్ ప్రతులను జత చేసి మీ యొక్క వార్డు అధికారికి కానివ్వండి, మీ యొక్క బిల్ కలెక్టర్ కానివ్వండి, లేదా మున్సిపల్ కార్యాలయంలో కానివ్వండి ఈ కొత్త పెన్షన్ల కోసము మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక ఈ కొత్త పెన్షన్లకు అర్హులు ఎవరు అంటే అర్హతలు ఏమిటి అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రము 1,50,000కు మించి వార్షిక ఆదాయాన్ని కలిగి ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షలకు మించి వార్షిక ఆదాయాన్ని కలిగి ఉండదు. ఇక భూ పరిమితుల విషయానికి వచ్చినట్లయితే 3 ఎకరాలకు మించి తరి భూమి, 7.5 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉన్నవారు ఈ కొత్త పెన్షన్లకు అనర్హులు అని పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం ఉన్నటువంటి వారు, వాళ్ళ పిల్లలు, వారి తల్లిదండ్రులు మరియు ప్రైవేట్ ఉద్యోగం ఉన్నవారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఉన్నటువంటి వారు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా ఈ కొత్త పెన్షన్లకు అనర్హులు అని పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత డాక్టర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు, ఆయిల్ మిల్ యజమానులు, ఆ తర్వాత రైస్ మిల్ యజమానులు, పెట్రోల్ బంక్ యజమానులు, ఆ తర్వాత రిగ్ యజమానులు, రిగ్ అంటే తెలుసు కదా, బోర్ బండి యజమానులు మరియు వారి తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా ఈ కొత్త పెన్షన్లకు అర్హులు కాదు అని ఇందులో పేర్కోవడం అనేది జరిగింది. ఆ తర్వాత భారీ వాహనాలు కలిగినటువంటి వాళ్ళు, 4 చక్రాల వాహనాలు కలిగినటువంటి వాళ్ళు కూడా అనర్హులు అని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత రిటైర్డ్ ఉద్యోగస్తులు మరియు స్వతంత్ర సమరయోధుల విభాగంలో పెన్షన్లు పొందుతున్నటువంటి వారు కూడా ఈ కొత్త పెన్షన్లకు అనర్హులు అని చెప్పేసి ఈ గైడ్లైన్స్ లో పేర్కొనడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ ప్రకారము మీరు అర్హులు అయితే మాత్రము గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితే మీ సెక్రటరీకి లేదా మీ ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోండి. పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే మీ వార్డు అధికారికి లేదా మీ మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోండి. కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఆ అప్డేట్ వివరాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.